నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీవో 49కు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల బంద్. అక్కడక్కడ తెరిచిన దుకాణాలను మూసివేయించిన నేతలు. బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించే ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. శ్రేణులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిశానిర్దేశం. బేలా మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే. డోప్టాల గ్రామంలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ. గ్రంథాలయ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మల్లెపూల నర్సయ్య. అభినందనలు తెలిపిన పలువురు నేతలు. మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తానని భరోసా. టైగర్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49కి వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చిన ఉమ్మడి జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ పట్టణంలో నేతలు ర్యాలీగా వెళ్లి అక్కడక్కడ తెరిచిన దుకాణాలను మూసివేయించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49కి వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాలు తుడుందెబ్బ పిలుపు మేరకు చేపట్టిన బంద్ ఆదిలాబాద్ పట్టణంలో ప్రశాంతంగా ముగిసింది. జీవోను ఖండిస్తూ ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ సంఘాల నేతలు సైతం సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇక పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఆదివాసీ నేతలు ర్యాలీలు నిర్వహించి తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. అంతకుముందు పట్టణంలోని బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జీవో రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డితో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. బంద్కు వామపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ధర్నాలో తుడుందెబ్బ నాయకులు గోడన్ రేణు, వెట్టి మనోజ్, ఉయిక ఇందిర, సోయం లలితాబాయ్, ముకుంద్, వామపక్ష పార్టీల నాయకులు దర్శనాల మల్లేష్, వెంకట్ నారాయణ, జగన్ సింగ్, రాజు, పరమేశ్వర్, అన్నముల్ల కిరణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే కన్జర్వేషన్ టైగర్ కారిడార్ను తీసుకువచ్చారని, దీని కారణంగా ఆదివాసీల సంస్కృతి, అస్తిత్వం, మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. టైగర్ కారిడార్ పేరిట ఆదివాసీలను అడవి నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. జీవో 49ని వెంటనే రద్దు చేయని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాలు, ఆదివాసీ సంఘాల బంద్కు సంపూర్ణంగా అందరూ కూడా సహకరించి, అదేవిధంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అదేవిధంగా చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని బంద్ను సంపూర్ణంగా బంద్ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని జీవో నంబరు 49ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు వామపక్ష పార్టీల తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే భీంపూర్ మండల కేంద్రంలో జీవో 49ని రద్దు చేయాలని సోమవారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించగా నేతలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. భీంపూర్ ఎస్ఐ పీర్ సింగ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షులు మడావి పాండురంగ్, ప్రధాన కార్యదర్శి సీడం పురుషోత్తం,
నాగోరావు, లింబాజీ, సంతోష్, మాణిక్రావు, కాంతారావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తలమడుగు మండల కేంద్రంలో నిర్వహించిన బంద్ సందర్భంగా రాస్తారోకో చేశారు. వ్యాపార సముదాయాల నిర్వాహకులు బంద్ పాటించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమ్ర జ్ఞానేశ్వర్, తలమడుగు మండల తుడుందెబ్బ అధ్యక్షుడు పొచ్చెన్న, గోడం భుజంగరావు, రఘునాథ్, దుర్వ నరేందర్తో పాటు మండల ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను అడవి నుంచి దూరం చేసే విధంగా ఏదైతే 49 జీవో తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసులము ఈరోజు బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది. బేలా మండలం డోప్టాల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బూత్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సనాతన ధర్మ ప్రాశస్తాన్ని భావితరాలకు తెలియజెప్పాలని, ప్రస్తుతం ప్రపంచమంతా హిందూ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా మండలంలోని డోప్టాల గ్రామంలో నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా సీతారాములకు పూజలు చేసి అనంతరం శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు మోరేశ్వర్, కిషన్ వైద్య, అనిల్, శంకర్, రాకేష్, నాయకులు బోయర్ విజయ్, ఇంద్రశేఖర్, దత్తానిక్కం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ తరఫున 50 లక్షలతో రామాలయ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. గ్రామాలలో ఆలయాలు ఉండటం ద్వారా ఆధ్యాత్మిక భావన పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశమంతా హిందూ సంస్కృతిపై పరిశోధనలు జరుపుతున్నాయని అన్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఆ యొక్క ఆధారాన్ని హిందూ పండుగలలో ఉన్నటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయాన్ని కానీ మనమంతా కూడా ధర్మాన్ని రక్షిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ వివిధ గ్రామాలను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ గ్రామంలోనైనా సరే మందిరాల నిర్మాణానికి కొరకు మీరు కొంత కాంట్రిబ్యూషన్తో ముందుకు వచ్చినా లేదా అసలే డబ్బు కొట్టలేనటువంటి కొన్ని గ్రామాలున్నా కూడా అక్కడ మరిన్ని మందిరాలకు నిధులు మంజూరు చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రేణులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, ఎండ్రాల నగేష్, మురళీధర్ ఠాక్రే, ఇంద్రశేఖర్, దత్తానిక్కం, మోరేశ్వర్, ఠాక్రే సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గ్రామస్థాయి నుండే పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీల గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో వివరించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం వర్క్షాప్ నిర్వహించుకున్నాం. రేపు రాబో రోజులలో గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా కార్యకర్తలంతా కూడా ఇప్పటికే సన్నద్ధమయ్యారు. బాధితులు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. 26 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించగా వాటిని సావధానంగా ఆలకించి సంబంధిత పోలీసు అధికారులకు సమస్యల పరిష్కారంపై సూచనలు చేశారు. భూ సమస్యలలో కుటుంబ సభ్యుల మోసం, నకిలీ రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లతో మోసం చేసే వ్యక్తులపై ఫిర్యాదులు అందాయని, వాటిపై సరైన ఆధారాలతో కేసులను నమోదు చేయాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులపై దృష్టి సారించాలని సూచించారు. సుదూర ప్రాంతాల వారు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా 8712659973 నంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత,
సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ చైర్మన్ గా మల్లెపూల నర్సయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నేతలు సత్కరించి అభినందనలు తెలియజేశారు. గ్రంథాలయంలో మౌలిక వస్తువుల కల్పనతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గ్రంథాలయంలో సరైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచేలా తగు చర్యలు తీసుకుంటామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తెలిపారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమైన ఆయన లైబ్రేరియన్ సతీష్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్, టీఎన్జీఓస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్, నవీన్తో పాటు పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు. పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు పాఠకులకు లైబ్రరీలో సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తానని గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ పనుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పూర్తి చేస్తామన్నారు. తనకు పదవి రావడానికి సహకరించిన మంత్రులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. నా పట్ల నమ్మకం ఉంచి నేను చేసినటువంటి సేవలను, ఎడ్యుకేషన్ని అన్నింటిని గుర్తించి మరి ఈరోజు వారు నాకు ఈ పదవిని ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. మరి అలాగే నాకు పదవి ఇవ్వడానికి కృషి చేసినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి, మాజీ ఎంపీ వేణుగోపాల్చారి గారికి, మరి ప్రస్తుత ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారికి, ఇంతకు ముందున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చోరా మండలం కేశవపట్నంలో స్థానికుల దాడిలో గాయపడిన పోలీసు, అటవీ సిబ్బందికి రిమ్స్లో చికిత్సలు అందిస్తున్నారు. ఈ మేరకు సోమవారం డిఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్ వారిని పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ అటవీ భూముల్లో ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. తమ విధులకు ఆటంకం కలిగిస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్, అటవీ సిబ్బంది ఉన్నారు. తాంసీ మండలం లీంగూడ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. తాంసీ మండలం లింగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఆడే గజేందర్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీ సర్పంచులు జయవంతబాయి, సంభు, పెందూర్ మనీషా, సంతోష్, మేస్రం భగవాన్ దాస్, తొడసం దత్తు తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్గా నియమితులైన కామన్వార్ అశోక్తో పాటు డైరెక్టర్లు రజవలి, బాపురెడ్డి, మల్లేష్లను అతిథులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నారాయణ, నాయకులు శ్రీధర్ రెడ్డి, సంతోష్, పోతారెడ్డి, రామన్న యాదవ్, ధనుంజయ్, గజానన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకనుగుణంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. లింగూడకు రావడం జరిగింది. ఇక్కడ ఊరికి ఊరే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ఆకర్షితులై ఈ గ్రామం అభివృద్ధి కోరి ఈరోజు గ్రామస్తులందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి 83వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా అన్ని తీరుస్తూ ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగా మహిళలకు బస్సు ఫ్రీ, అదేవిధంగా కరెంట్ ఫ్రీ 200 యూనిట్లు, అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు కూడా గతంలో 10 సంవత్సరాలు ఇవ్వని ప్రభుత్వము ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీవీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-66496060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. The practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా
చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి. డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జైనత్ మండలం సాంగి గ్రామంలో పొలంబాట కింద చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పనులకు సంబంధించిన అంశాలపై చర్చించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షాకాల సమయంలో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది కలగకుండా పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం జైనత్ మండలం సాంగి గ్రామంలో పొలంబాట కింద చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు. పనులకు సంబంధించిన అంశాలపై చర్చించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. పొలం వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కరుణాకర్ రెడ్డి, విజయ్, వైభవ్, తరుణ్, అశోక్, సాయి, రాకేష్, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ గారు మాట్లాడుతూ విడతల వారీగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పొలంబాట కింద రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. చేండ్లకు రోడ్డు వేసే సమయంలో ఇరుకుగా ఉన్న మార్గం ఉన్న చోట రైతులు సైతం స్థలం ఇవ్వటానికి ముందుకు రావాలని కోరారు. వ్యవసాయం చేసుకోవడానికి చేన్లలోకి వర్షాకాలం గాని మిగతా సమయాలలో కూలీలు వెళ్లాలన్నా లేదా ఎరువు బస్తాలు తీసుకుని ట్రాక్టరో మిగతా ఆటోనో చేన్లకు వర్షాకాలం తీసుకుపోవాలంటే ఒక నరకమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. ఆ విషయాన్ని స్వయంగా చూసినటువంటి నేను ఈ రైతులు పడుతున్నటువంటి కష్టాలు దూరం కావాలని, ప్రతి చేనుకు రోడ్డు నిర్మాణం చేయాలని గత శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాసనసభలో చర్చ పెట్టినటువంటి కారణంగా ఈరోజు మొదలుగా ఆదిలాబాద్ అసెంబ్లీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి పొలంబాట ఎన్ని పొలంబాటలు ప్రతి గ్రామంలో ఉన్నప్పటికీ ఆ పొలంబాటలన్నీ కూడా విడతల వారీగా 3 సంవత్సరాల లోపల పూర్తి చేయాలని ఒక ప్రణాళికతో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల ఐఎస్బీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్ పొందిన రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ను తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం H1 ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. డైరెక్టర్ను శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్లుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బండారి నరేందర్, డాక్టర్ దీపక్ పుష్కర్లను సత్కరించారు. రిమ్స్ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని డైరెక్టర్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ, ప్రధాన కార్యదర్శి అల్లాడి రఘురాం, రమణాచారి, శ్రీకాంత్, ప్రమోద్, దయాకర్, నవీద్, మోసిన్, సచిన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు సోమవారం బీజేపీలో చేరగా వారికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై యువత బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. జైనత్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 150 మంది బీజేపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, కరుణాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, విశాల్, తరుణ్, వైభవ్, సాయి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ప్రజలిచ్చిన అవకాశంతో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. యువత బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. జైనత్ మండలంలోని సాంగి గ్రామం నుండి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 150 మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశ కీర్తి ప్రతిష్టలను ఏ రకంగా పెంపొందింపజేస్తా ఉన్నారు. ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, నరేంద్ర మోడీ దేశం కొరకు ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ అర్థమైంది.
ఈరోజు గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చి ఎన్ఆర్ఈజెస్ ద్వారా అదేవిధంగా మిగతా పథకాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకునే విధంగా కేంద్రం వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి. భూభారతి చట్టం భూ సమస్యలను పరిష్కరిస్తుందా అనే అంశంపై సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం సెమినార్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై భూ సమస్యలకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో భూ సర్వే జరిగి 70 సంవత్సరాలకు పైన అయిందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. భూభారతి చట్టం భూ సమస్యలను పరిష్కరిస్తుందా అనే అంశంపై సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం సెమినార్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రేయ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూ సమస్యల గురించి చర్చించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి స్వామి, బి గంగారాం, ఆశన్న, సంతోష్, రామన్న, సిడం మాధవరావు, కోచక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షల కుటుంబాలు భూ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. భూముల ధరలు పెరగడంతో ఘర్షణలు జరుగుతున్నాయని, కోర్టులో వచ్చే కేసులో భూ వివాదాలే అధికంగా ఉన్నాయని అన్నారు. రెవెన్యూ సదస్సులలో దాదాపు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలో భూ సర్వే జరిగి 70 సంవత్సరాలకు పైన అయిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని డిమాండ్ చేశారు. అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధించిన జాబితాలో ఉన్న భూములన్నింటినీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి బయటికి తీసి వాళ్ళందరికీ విచారణ జరిపి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులైన వాళ్ళందరికీ పట్టేదారు పాస్ పుస్తకాన్ని ఇవ్వాలని కూడా మనం రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈరోజు భూభారతి అంటే ఇదేదో ధరణికి కంటే చాలా బ్రహ్మాండంగా ఉందని కాంగ్రెస్ నాయకులు, అధికారులు, అదే రకంగా మంత్రులు వీళ్ళంతా ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ రూల్స్ లలోకి వెళ్తే, చట్టంలోకి వెళ్ళి పరిశీలన చేస్తే ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఇందులో సవరించాల్సిన అంశాలు అనేకమైనవి ఉన్నాయి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరణిలో ఉన్న లోపాలన్నింటినీ, ధరణి చట్టాన్ని సవరించి భూభారతిని తీసుకొచ్చారు కాబట్టి ఈ భూభారతిలో ఉన్న లోపాలన్నింటినీ సవరించి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని సవరించాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడానికి మేమంతా రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, ప్రజల్ని సన్నద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్లో రిమ్స్ ఆసుపత్రి ఆటో కార్మికులు సోమవారం చేరారు. దాదాపు 30 మంది యూనియన్లో చేరగా వారికి యూనియన్ అధ్యక్షులు దళిత్ ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆటో కార్మికుల సమస్యలపై యూనియన్ ద్వారా చేపడుతున్న పోరాటాలకు ఆకర్షితులై కార్మికులు చేరారని యూనియన్ నేతలు తెలిపారు. ఆటో కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి పోరాడతామని స్పష్టం చేశారు. ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్న వారికి ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో ఆటో కాలనీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు షకీల్, షహబాజ్, ఖాదిర్ ఖాన్, అజీం, హమీద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవో 49కు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల బంద్. అక్కడక్కడా తెరిచిన దుకాణాలను మూసివేయించిన నేతలు. బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించే ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. శ్రేణులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిశానిర్దేశం. బేలా మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే. డోప్టాల గ్రామంలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ. గ్రంథాలయ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మల్లెపూల నర్సయ్య. అభినందనలు తెలిపిన పలువురు నేతలు. మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తానని భరోసా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.